ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. సో ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనము ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీలోని మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు అనేటువంటి పాఠం గురించి మనం తెలుసుకుందామండి. ఆల్రెడీ మనము ఈ యూనిట్ గురించి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ప్రీవియస్ వీడియోలో మనము ఈ యూనిట్ నుంచి గృహోపయోగకరణలో సూక్ష్మజీవులను ఏ విధంగా ఉపయోగపడతాయని మరియు పారిశ్రామికంగా సూక్ష్మజీవులు అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయని మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో ఈ సెషన్లో మనము మురుగునీటి శుద్ధి విధానంలో సూక్ష్మజీవులు అనేటువంటి టాపిక్ గురించి తెలుసుకుంటాము. మరియు బయోగ్యాస్ ఉత్పత్తిలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఏంటి అనే దాని గురించి మనం ఈ రెండు టాపిక్స్ గురించి మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. సో ముందుగా మనము మురుగునీటి శుద్ధి విధానంలో సూక్ష్మజీవులు, మురుగు నీటి శుద్ధి విధానంలో సూక్ష్మజీవులు. ఓకే, మరి మురుగునీటిని శుద్ధి చేసే విధానంలో సూక్ష్మజీవులను ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా అసలు మురుగునీరు అంటే ఏమిటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనము ఈ మురుగునీటి గురించి 7th క్లాసు జనరల్ సైన్స్లోని నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి అనేటువంటి యూనిట్లో మనకి ఈ మురుగు నీటిని ఏ విధంగా శుద్ధి చేయాలి, ఈ మురుగునీటిని శుద్ధి చేసేటువంటి విధానం ఏమిటి, ఎన్ని దశలలో మురుగునీటిని మనము శుద్ధి చేస్తాము అనేటువంటి టాపిక్స్ అంతా కూడా మనం అక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది, చెప్పుకోవడం కూడా జరిగింది. ఒకసారి మీరు 7th క్లాసు ఆ యూనిట్ని ఒకసారి చూడండి, అర్థమవుతుంది. రైట్. సో ముందుగా మురుగునీరు అంటే ఏమిటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఇప్పుడు మనకి పట్టణీకరణ, నగరీకరణ అనేది పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. దాని ఫలితంగా మనకి ప్రతిరోజు కూడా ఎక్కువ మొత్తంలో పనికి రానటువంటి వ్యర్థమైనటువంటి నీరు ఉత్పత్తి అవుతుంది. మరి ఈ వ్యర్థమైనటువంటి నీటిలో ఎక్కువ భాగం అనేది మనుషుల మలంతో నిండి ఉంటుంది. ఓకే, మరి ఈ నగరాల్లో, పట్టణాల నుంచి విడుదలైనటువంటి లేదా ఇళ్ళు మరియు పరిశ్రమలు, ఆసుపత్రులు, కార్యాలయాలు ఇటువంటి వాటి నుంచి విడుదలైనటువంటి ఈ పనికిరానటువంటి ఈ వ్యర్థ నీటిలో ఎక్కువగా మనకి మనుషుల యొక్క మలంతో నిండి ఉంటుంది. మరి ఈ నగర సంబంధమైనటువంటి ఈ వ్యర్థ నీటిలోని ఈ పనికిరాని నీటినే మనము మురుగునీరు అంటామండి. అంటే నగరాల్లోని, పట్టణాల్లోని ఇల్లు మరియు పరిశ్రమలు, ఆసుపత్రులు మరియు కార్యాలయాల నుంచి విడుదలయ్యేటువంటి ఈ వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి నీటినే మనము మురుగునీరు అంటాం. సో ఈ మురుగునీటిలో ఏముంటుంది, ఎక్కువ భాగం అంటే మనుషుల మలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, మరి దీంతో పాటుగా ఈ మురుగునీటిలో మురుగునీరు, మరి ఈ మురుగునీటిలో కర్బన సంబంధిత పదార్థాలు అనేవి ఉంటాయి. కర్బన సంబంధ పదార్థాలు మరియు అకర్బన సంబంధిత పదార్థాలు, అకర్బన సంబంధ పదార్థాలు మరియు సూక్ష్మజీవులు. సో ఇవన్నీ కూడా మనకి ఈ పట్టణాల నుంచి విడుదలైనటువంటి మురుగునీటిలో ఉంటాయి. ఓకే, మరి ముఖ్యంగా కర్బన సంబంధితమైనటువంటి పదార్థాల్లో మనకి ఎరువులు, రసాయనిక ఎరువులు మరియు క్రిమి సంహారకాలు మరియు కలుపు
నాసికాలు. ఓకే. సో ఇవన్నీ కూడా మనం కర్బన సంబంధిత పదార్థాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి అకర్బన సంబంధిత పదార్థాలలో నైట్రేట్స్ అని మరియు ఫాస్ఫేట్స్, ఓకే, మరియు వివిధ రకాలైనటువంటి లోహాలు. సో వీటిని మనం అకర్బన సంబంధిత పదార్థాలుగా మనం గుర్తించడం జరుగుతుంది. మరియు దీంతో పాటుగా ఇక్కడ సూక్ష్మజీవులని కూడా ఉంటాయి. ముఖ్యంగా సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియాలు అనేవి ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియాల్లో మనకి కలరా, టైఫాయిడ్, ఓకే, మరియు విరేచనాలు కలుగజేసేటువంటి బ్యాక్టీరియాలు మనకి ఎక్కువగా ఈ సూక్ష్మజీవుల్లో ఉండడం జరుగుతుంది. మరియు దీంతో పాటుగా అంటే ఈ మురుగునీటిలో ఈ పదార్థాలతో పాటుగా జీవ సంబంధమైనటువంటి పదార్థాలు కూడా ఉంటాయండి. జీవ సంబంధ పదార్థాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మురుగునీటిలో పట్టణాల నుంచి విడుదలైన మురుగునీటిలో ఎక్కువ భాగం దేంతో నిండి ఉంటుందంటే మనుషుల యొక్క మలంతో నిండి ఉంటుందని తెలుసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఇక్కడ జీవ సంబంధిత పదార్థాలు కూడా ఈ మురుగునీటిలో మనకి వ్యర్థ పదార్థాలుగా ఉంటాయి. మరి ఈ జీవ సంబంధిత పదార్థాల్లో ముఖ్యంగా మానవ విసర్జితాలు, ఓకే, మనం చెప్పుకున్నాం కదండి, మలం, మరియు దీంతో పాటుగా జంతువుల నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థాలు, ఓకే, మరియు నూనెలు, మరియు పండ్లు, కూరగాయలు, ఓకే, వీటి యొక్క చెత్త. సో ఇవన్నీ కూడా మనం జీవ సంబంధిత పదార్థాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా పట్టణాల నుంచి మరియు నగరాల నుంచి విడుదలయ్యేటువంటి ఈ మురుగునీటిలో మనకి ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలుగా ఉండటం జరుగుతుంది. మరి ప్రతిరోజు ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ మురుగునీటిని ఏ విధంగా శుద్ధి చేయాలి, మరి ఎక్కడికి పంపించాలి అనేటటువంటి సమస్య ఇప్పుడు ఏర్పడుతుంది. మరి ఇలా ఇక్కడ ఈ మురుగునీటిని ఈ విధంగానే అంటే వీటిని శుద్ధి చేయకుండా ఈ విధంగా ఏర్పడినటువంటి మురుగునీటిని సహజంగా లేదా ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి నదులు మరియు సరస్సులు ఇటువంటి నీటి వనరుల్లోనికి పంపించడం ద్వారా ఇవన్నీ కూడా కలుషితమైనది జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ మురుగునీటిని డైరెక్ట్గా ఈ నదులు సరస్సులు లాంటి వాటిలోనికి పంపించకుండా వాటిని కలుషితం కాకుండా చేయాలంటే మనము వీటిలోనికి పంపించేటప్పుడు ఈ మురుగునీటిని మనము శుద్ధి చేయాలి. శుద్ధి చేసి తర్వాత ఆ నీటిని ఈ నదులు మరియు సరస్సుల్లోనికి పంపించినట్లయితే మనం కొంతవరకైనా కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. రైట్, అర్థమైంది కదా. కాబట్టి ఈ మురుగునీటిని మనము ఎస్టీపీ అంటామండి. ఎస్టీపీ అంటే సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సెవేజ్ అంటే మురుగునీరు. సో ఈ సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా శుద్ధి చేసి వాటిని ఈ నదులు మరియు సరస్సుల్లోనికి పంపించినట్లయితే అక్కడ ఉన్నటువంటి నీరు అనేది కలుషితం కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, మరి ఈ మురుగునీటిలో సహజంగా ఉండేటువంటి పరపోషిత సూక్ష్మజీవులు, పరపోషిత సూక్ష్మజీవుల వల్ల, పరపోషిత సూక్ష్మజీవులు అండి ఈ మురుగునీటిలో ఉంటాయి. ఈ మురుగునీటిలో సహజంగా ఉండేటువంటి పరపోషిత సూక్ష్మజీవుల వల్ల పనికిరానటువంటి నీరు, పనికిరాని అంటే మురుగునీరు అనేది శుద్ధి చేయబడుతుంది. సో ఇది మనం చెప్పుకునేది. అంటే ఈ మురుగునీటిని శుద్ధి చేయాలంటే ఇక్కడ కొన్ని రకాల సూక్ష్మజీవులను మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఎస్టీపీల్లో మనం ఏం చేస్తాం, మురుగునీటిని పంపించేసి వాటిలోనికి సహజంగా ఉండేటువంటి సూక్ష్మజీవులను మురుగునీటిలోనే అదేవిధంగా బయట ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి సూక్ష్మజీవులను పంపించేసి ఆ మురుగునీటిని శుద్ధి చేసి వాటిని నదులు మరియు సరస్సులు లాంటి జల వనరులోనికి పంపించేయటం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ మురుగునీటిని ఏ విధంగా శుద్ధి చేయాలి, ఈ మురుగునీటిని శుద్ధి చేసే దశలు ఏంటి అనే దాని గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో ముందుగా మనకి ఈ మురుగునీటి శుద్ధి విధానంలో మనకి 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ప్రాథమిక శుద్ధి విధానం,
రెండోది ద్వితీయ శుద్ధి విధానం, రైట్. సో ఈ ప్రాథమిక శుద్ధి విధానాన్నే మనము భౌతిక పద్ధతి అని కూడా అనొచ్చండి. భౌతిక పద్ధతి అంటే మాన్యువల్గా మనము దీన్ని చెప్పుకోవచ్చు. ప్రైమరీ ట్రీట్మెంట్ లేదా ప్రాథమిక శుద్ధి విధానాన్ని భౌతిక పద్ధతి అని. మరి రెండవ దాన్ని జీవ సంబంధిత పద్ధతి, జీవ సంబంధ పద్ధతిగా చెప్పుకోవడం జరుగుతుంది, అంటే బయోలాజికల్ ట్రీట్మెంట్. సో ఇది ప్రైమరీ ట్రీట్మెంట్ అని, దీన్ని బయోలాజికల్ ట్రీట్మెంట్ అంటాం. సో ఈ విధంగా మురుగునీటిని శుద్ధి చేసే విధానంలో మనకి రెండు రకాల విధానాలు పాటించడం జరుగుతుంది. ఒకటి ప్రాథమిక శుద్ధి విధానము, రెండు ద్వితీయ శుద్ధి విధానము. మరి దీన్నే మనకి భౌతిక పద్ధతిగాను, మరి దీన్ని మాత్రం జీవ సంబంధ పద్ధతిగాను మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ప్రాథమిక శుద్ధి విధానం, ప్రైమరీ ట్రీట్మెంట్ లేదా భౌతిక పద్ధతి అనే దాని గురించి మనం చూద్దామండి. సో ఈ విధానంలో మనకి మురుగునీటిలో ఏ పదార్థాలు ఇక్కడ శుద్ధి చేయటం జరుగుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ప్రాథమిక శుద్ధి విధానం. సో అందరూ కూడా నోట్స్ అనేది రాసుకుంటూ ఉన్నారు కదండి, అనుకుంటున్నారు మీరు నోట్స్ అనేది రాసుకుంటూ ఉండాలి. సో ఇదంతా కూడా మనకి కొంచెం ఈజీ చాప్టరే. సో దీని నుంచి కూడా మనకి బిట్స్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. సింపుల్గా మనకి వీటి నుంచి వచ్చినటువంటి బిట్స్ మనం ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నోట్స్ అనేది రాసుకోండి. ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఏ చాప్టర్ మనం ఇక్కడ వదిలేయలేము. ప్రతి ఒక్క చాప్టర్ని మనం టచ్ చేయాల్సిందే. ప్రతి ఒక్క చాప్టర్ని మనం క్లియర్గా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ముందుగా ఇక్కడ ప్రాథమిక శుద్ధి విధానంలో చూసినట్లయితే ఇక్కడ మురుగునీటిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ ప్రాథమిక శుద్ధి విధానం లేదా భౌతిక పద్ధతిలో మనం వేరు చేయటం జరుగుతుంది. అంటే బయటకు కనిపించేటువంటి పెద్ద పెద్ద చిన్న పదార్థాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి మురుగునీటిలో. అటువంటి పదార్థాలన్నింటినీ ఈ విధానం ద్వారా మనం తొలగించడం జరుగుతుంది. సో ఈ ప్రాథమిక శుద్ధి విధానంలో మనము రెండు రకాలుగా వీటిని మనం తొలగించడం జరుగుతుంది. ఒకటి వడపోత అనేటువంటి ప్రక్రియ ద్వారా పెద్ద పెద్ద పదార్థాలను మనం తొలగించడం జరుగుతుంది. మరియు వడపోతతో పాటు అవసాధనం అంటామండి తెలుగులో. మరి దీన్ని మనం ఇంగ్లీష్లో సెడిమెంటేషన్ అంటాం. సెడిమెంటేషన్ అని. సో దీన్ని మనం ఫిల్ట్రేషన్ అంటాం. ఓకే. సో ఈ విధంగా ప్రాథమిక శుద్ధి విధానంలో ఈ రెండు రకాలైన వాటిని ఉపయోగించి, వడపోత మరియు అవసాధనం అనేటువంటి రెండింటి ప్రక్రియలను ఉపయోగించి మురుగునీటిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పదార్థాలైనటువంటి వాటిని మనం తొలగించడం జరుగుతుంది. సో మనకు తెలుసు కదా పెద్ద పెద్ద పదార్థాలు ఇక్కడ ఏమేమి ఉంటాయని. మనకి దీంట్లో మనకి చెత్త అని, ఈ మురుగునీటిలో చెత్త ఉంటుంది, మరియు చెదారం, కర్రలు, మరియు వీటితో పాటుగా మనకి అక్కడ పొల్లలు మరియు ఆకులు మరియు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి. ఎక్కువగా మనకి ప్లాస్టిక్ డబ్బాలు అనేవి కూడా మనకి కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. వీటితో పాటు మనకి ప్లాస్టిక్ కవర్లు. సో ఈ విధంగా వీటన్నిటిని మనము ఈ ప్రాథమిక శుద్ధి విధానంలో మనం తొలగించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రెండు రకాల ప్రక్రియలు ఉపయోగిస్తామని చెప్పుకున్నాము, వడపోత మరియు అవసాధనం అనేటువంటి రెండు ప్రక్రియలను ఉపయోగించి మురుగునీటిలో ఉన్నటువంటి ఈ పదార్థాలన్నింటినీ మనం ఈ విధానం ద్వారా తొలగించడం జరుగుతుంది. సో ముందుగా మనకి ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ పదార్థాలన్నింటినీ ఒకేసారి తొలగించమండి. ఈ వివిధ దశలలో ఈ పదార్థాలన్నింటినీ మనం తొలగించి వేయటం జరుగుతుంది. సో ముందుగా మనకి మురుగునీటిని వడపోత అనేటువంటి కార్యక్రమం ద్వారా పదార్థాలను మనం తొలగించడం జరుగుతుంది. ఈ వడపోత అనేది అనేక సార్లు వరుసగా మనం చేయటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ పదార్థాలన్నీ కూడా మనకి తొలగిపోవడం జరుగుతుంది. తర్వాత మనకి అవసాధనం అనేటువంటి ప్రక్రియను ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటుందంటే చిన్న చిన్న మట్టి మరియు చిన్న చిన్న రాళ్ళు, మట్టి మరియు
చిన్న చిన్న రాళ్ళు ఇటువంటి వాటన్నిటినీ కూడా ఈ అవసాదనం సెడిమెంటేషన్ అనే దాని ద్వారా తొలగించడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ బిట్ అనేది ఫార్మేషన్ అనేది జరిగేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రాథమిక శుద్ధి విధానంలో ఇటువంటి పదార్థాలన్నిటినీ, అంటే బరువు లేకుండా నీటి పైన తేలేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం తొలగించడానికి ఏ విధానాన్ని ఉపయోగిస్తాము, ఏ ప్రక్రియను ఉపయోగిస్తామంటే వడపోత. అంటే ఈ మురుగునీటి పైన ఇవి తేలుతూ ఉంటాయి, అంటే బరువు తక్కువగా ఉండి ఇవన్నీ కూడా మనకి చాలా వరకు నీటిపైన తేలుతూ ఉంటూ ఉంటాయి. సో అటువంటి వాటిని మనం వడపోత ద్వారా తొలగించడం జరుగుతుంది. అలా కాకుండా నీటి యొక్క అడుగు భాగాన కూడా మనకి కొన్ని బరువైనటువంటి పదార్థాలు అనేవి ఉంటాయి, అవి నీటి యొక్క అడుగు భాగాన్ని చేరుతాయి. సో వాటిని మనం మట్టి అని, చిన్న చిన్న రాళ్ళు అవి అన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు కూడా. మరి వీటన్నిటిని మనము అవసాదనం సెడిమెంటేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా మనము తొలగించి వేయటం జరుగుతుంది. ఓకే అండి, అంటే దీన్ని మనము ఒక భౌతిక పద్ధతిగా చెప్పుకోవడం జరుగుతుంది, భౌతిక ఫిజికల్. ఓకే, అంటే మనకి బయటికి కనిపించేటువంటి వాటన్నిటిని కూడా ఈ ప్రాథమిక శుద్ధి విధానం ద్వారా మనం తొలగించి వేయటం జరుగుతుంది. రైట్. సో ఈ విధంగా మనము ఈ మురుగునీటిని తొలగించిన తర్వాత ఆ ట్యాంకులలో, మురుగునీటిని పంపించినటువంటి ట్యాంకులలో మనకి అడుగు భాగాన మనకి కొన్ని పదార్థాలు అనేవి మిగిలిపోవడం జరుగుతుంది, పై భాగాన కొన్ని పదార్థాలు రావడం జరుగుతుంది. సో అడుగు భాగానటువంటి మిగిలిపోయినటువంటి పదార్థాన్ని మనము ప్రాథమిక ఘన పదార్థంగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రాథమిక ఘన పదార్థం అంటే ఇక్కడ చిన్న చిన్న మట్టి మరియు చిన్న చిన్న రాళ్ళే కాకుండా ఇంకా మనకి కొన్ని పదార్థాలు అనేవి నీటి యొక్క అడుగు భాగానికి చేరటం జరుగుతుంది. సో నీటి యొక్క అడుగు భాగాన ఉండిపోయినటువంటి వాటిని మనము ప్రాథమిక ఘన పదార్థము అంటాము. ప్రాథమిక ఘన పదార్థం అని నీటి పైన, అంటే పై భాగాన, దీని పై భాగాన ఉన్నటువంటి పదార్థాన్ని మనం ద్రవ వ్యర్థంగా, ప్రాథమిక వ్యర్థంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ ప్రాథమిక శుద్ధి విధానంలో నీటి యొక్క అడుగు భాగాన ఏర్పడినటువంటి దాన్ని ప్రాథమిక ఘన పదార్థం అని, ఈ ప్రాథమిక ఘన పదార్థం పైన ఉన్నటువంటి దాన్ని మనం ప్రాథమిక ద్రవ పదార్థంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనకి ఈ ఏర్పడినటువంటి వాటిలో మనకి రెండవసారి, అంటే ద్వితీయ శుద్ధి విధానాన్ని పాటించి మిగతా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనం తొలగించి వేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ నీటిని మనము వేరొక ట్యాంకులోకి పంపించేయడం జరుగుతుంది. మరి ఆ ట్యాంకులో మనకి ఇక్కడ కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులను పంపించేసి వాటిలో ఉన్నటువంటి వ్యర్థాలను మనం తొలగించి వేయడం జరుగుతుంది. సో ఇదండి మనకి ప్రాథమిక శుద్ధి విధానం. ఒక్కసారి మళ్ళీ మనం దీని గురించి మనం రివ్యూ చూద్దామండి. ప్రాథమిక శుద్ధి విధానంలో ముఖ్యంగా పెద్ద పెద్ద పదార్థాలన్నీ కూడా మనం ఈ విధానం ద్వారా తొలగిస్తాము. సో ఇక్కడ మనం రెండు రకాల ప్రక్రియలను ఉపయోగిస్తున్నాము ప్రాథమిక శుద్ధి విధానంలో. ఒకటి వడపోత అని, రెండు అవసాదనం. ఈ వడపోత అనేటువంటి ప్రక్రియ అనేది అనేక సార్లు చేయటం వల్ల మరి మురుగునీటిలో ఉన్నటువంటి ఈ పదార్థాలన్నీ కూడా తొలగించి వేయడం జరుగుతుంది. సో ఇంకా మనకి మట్టి మరియు చిన్న చిన్న రాళ్ళు అనేవి, బరువుగా ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా మనకి ఈ అవసాదనం లేదా సెడిమెంటేషన్ అనే ప్రక్రియ ద్వారా తొలగించి వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చేసిన తర్వాత మరి మురుగునీటిలో ట్యాంక్ యొక్క అడుగు భాగాన మనకి ఏర్పడినటువంటి పదార్థాన్ని ప్రాథమిక ఘన పదార్థమని, దీనిపైన ఏర్పడినటువంటి పదార్థాన్ని ప్రాథమిక ద్రవ వ్యర్థంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడిన తర్వాత వీటిని మనము ద్వితీయ శుద్ధి విధానం లేదా జీవశాస్త్ర విధానం లేదా బయోలాజికల్ ట్రీట్మెంట్ ద్వారా దీంట్లో ఉన్నటువంటి మలినాలను మనము తొలగించి వేయటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనము ఇప్పుడు ద్వితీయ శుద్ధి విధానం లేదా జీవశాస్త్ర విధానం అనే దాని గురించి మనం చూద్దామండి. ద్వితీయ శుద్ధి విధానం. సో దీన్ని మనం బయోలాజికల్ ట్రీట్మెంట్ అంటాం. సో ఇక్కడ మనము అంటే ముందు ఏర్పడినటువంటి ప్రాథమిక శుద్ధి విధానంలో ఏర్పడినటువంటి ప్రాథమిక ద్రవ పదార్థం, ప్రాథమిక ద్రవ వ్యర్థం. ఓకే, ఈ ప్రాథమిక ద్రవ వ్యర్థాన్ని ఈ ద్వితీయ శుద్ధి విధానంలో ఒక పెద్ద పెద్ద ట్యాంకుల్లోనికి పంపించి వేయటం జరుగుతుంది.
ఓకే. మరి పెద్ద ట్యాంకుల్లోనికి పంపించేస్తారండి ఈ విధంగా. మరి ఈ ట్యాంకుల్లో మనకి యంత్రాలనేవి ఉంటాయి. ఈ యంత్రాలనేవి తిరుగుతూ ఉండటం వల్ల గాలి అనేది ఈ ప్రాథమిక ద్రవ వ్యర్థంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. మరి ఈ గాలిలో అనేక రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు అనేవి కూడా మనకి ఈ ప్రాథమిక ద్రవ వ్యర్థంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. మరి ఈ ఉపయోగకరమైనటువంటి వాయు సహిత సూక్ష్మ జీవులు. ఓకే అండి, చూడండి. సో ముందుగా మనకి ఈ ద్వితీయ శుద్ధి విధానంలో మనము ప్రాథమిక ద్రవ వ్యర్థ పదార్థాలను పెద్ద పెద్ద ట్యాంకుల్లోనికి పంపించేస్తాము. సో ఇక్కడ మనకి యంత్రాలు అనేవి ఉంటాయి. ఈ యంత్రాలు అనేవి తిరుగుతూ ఉండటం వల్ల గాలి అనేది ఈ ప్రాథమిక ద్రవ వ్యర్థంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. సో దాని ఫలితంగా మనకి ఉపయోగకరమైనటువంటి వాయు సహిత సూక్ష్మజీవులు అనేవి కూడా ఈ ప్రాథమిక ద్రవ వ్యర్థంలోనికి చేరుకోవడం జరుగుతుంది. సో ఈ ఉపయోగకరమైన వాయు సహిత సూక్ష్మజీవుల్లో మనకి బ్యాక్టీరియా సమూహాలు ఉంటాయి మరియు శిలీంధ్ర తంతువులు, అంటే బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలు ఇవి రెండు కూడా ఏమవుతున్నాయంటే ఈ ప్రాథమిక ద్రవ వ్యర్థంలోనికి ప్రవేశించి ఒక వల వంటి నిర్మాణాన్ని ఆ ప్రాథమిక ద్రవ వ్యర్థంలో ఏర్పరచడం జరుగుతుంది. ఓకే. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈ విధంగా ఈ వాయు సహిత ఉపయోగకరమైన వాయు సహిత బ్యాక్టీరియాలు ఈ విధంగా ప్రాథమిక ద్రవ వ్యర్థంలోనికి ప్రవేశించి ఈ ప్రాథమిక ద్రవ వ్యర్థంలో ఉన్నటువంటి కార్బన్ సంబంధిత పదార్థాలన్నింటినీ వినియోగించుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రాథమిక ద్రవ వ్యర్థాల్లో ఉన్నటువంటి కార్బన్ని ఈ ఉపయోగకరమైన వాయు సహిత బ్యాక్టీరియాలు అనేవి వినియోగించుకోవడం జరుగుతుంది. సో దాని ఫలితంగా మనకి ఇక్కడ ప్రాథమిక ద్రవ వ్యర్థంలో ఉన్నటువంటి అంటే ప్రాథమిక ద్రవ వ్యర్థంలో మనకి గణనీయంగా మనకి ఏమవుతుందంటే BOD అనేది తగ్గిపోతుంది. సో తగ్గుతుంది. ఓకే. సో BOD ఎందుకు BOD తగ్గుతుందంటే ఇక్కడ ఈ వాయు సహిత బ్యాక్టీరియాలు అనేవి కార్బన్ని పూర్తిగా వినియోగించుకోవడం వల్ల ఇక్కడ ఈ నీటిలో BOD అనేది తగ్గుతుంది. అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది తగ్గుతుంది. మరి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని మనం తెలుగులో కూడా ఉందండి, జీవ రసాయన ప్రాణవాయువు అవసరం. సో దీన్ని మనము బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD అంటాం. సో ఏంటి BOD అంటే ఏమిటి? ఓకే. ముందుగా మనము 1 లీటర్ నీటిని తీసుకున్నాం అనుకోండి. ఓకే, లీటర్ నీటిని తీసుకున్నాం. మరి ఈ లీటర్ నీటిలో ఉన్నటువంటి కర్బనాన్ని మరి ఈ లీటర్ నీటిలో ఉన్నటువంటి కర్బనాన్ని ఆక్సీకరణ పద్ధతిలో సూక్ష్మజీవులు అనేవి వినియోగించుకోవడం జరుగుతుంది. అంటే సూక్ష్మజీవులు అనేవి ఆక్సీకరణ జరపటం వల్ల ఈ లీటర్ నీటిలో ఉన్నటువంటి కార్బన్ అనేది తొలగిపోతుంది. సో ఇక్కడ ఆక్సీకరణ అనేది సూక్ష్మజీవులు జరుపుకోవాలంటే ఆక్సిజన్ అనేది అవసరమవుతుంది. ఓకేనా, ఆక్సిజన్ అనేది అవసరమవుతుంది. అలానే ఇక్కడ ఈ మురుగునీటిలో ఉన్నటువంటి కార్బన్ని వినియోగించుకోవడానికి సూక్ష్మజీవులు అనేవి ఆక్సిజన్ని మొత్తాన్ని కూడా వినియోగించుకోవడం జరిగింది. దాని ఫలితంగా మనకి ఆ మురుగునీటిలో ఆక్సిజన్ అనేది లేకుండా పోతుంది. దీన్ని మనం బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. ఓకే. అంటే ఇక్కడ లీటర్ నీటిలోని కర్బన పదార్థాన్ని అంతా వినియోగించుకోవడం కోసం ఉపయోగించుకునే ఆక్సిజన్ మొత్తం, అంటే సూక్ష్మజీవులు ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ 1 లీటర్ నీటిలోని కర్బన పదార్థాన్ని అంతా వినియోగించుకోవడానికి ఉపయోగించుకునే ఆక్సిజన్ మొత్తాన్నే మనము ఆక్సిజన్ డిమాండ్గా, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరిగే కొద్దీ అక్కడ కాలుష్యం కూడా పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే అపరిశుద్ధమైనటువంటి నీటిలో ఎక్కువ BOD ఉంటే, సో ఇటువంటి వాటిలో ఎక్కువ BOD కానీ ఉన్నట్లయితే అక్కడ ఏమన్నట్టు అది ఎక్కువ కలుషిత పదార్థంగా మనం గుర్తించడం జరుగుతుంది. ఓకే అండి. కాబట్టి మనము ఇక్కడ BODని గణనీయంగా తగ్గించిన తర్వాత
ఓకే, ఒకసారి మనము ఈ మురుగునీటిలోని లేదా అపరిశుభ్రమైనటువంటి నీటిలోని BODని మనం గణనీయంగా తగ్గించిన తర్వాత వ్యర్థ ద్రవ పదార్థాన్ని బ్యాక్టీరియా గుంపులుగా ఉన్నటువంటి మరొక ట్యాంకుల్లోనికి వీటిని పంపించేయడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. దాని ఫలితంగా దీంట్లో ఉన్న ఆక్సిజన్ తగ్గించేస్తాము. సో ఈ విధంగా తగ్గించిన తర్వాత ఈ నీటిని వేరొక ట్యాంకుల్లోనికి మనం పంపించేయటం జరుగుతుంది. వేరొక ట్యాంకుల్లోనికి పంపించేస్తాము. అక్కడ ఆ నీరు అనేది అడుగు భాగానికి చేరి ఒక ముద్దలాగా తయారవుతుంది. ఈ నీరు అనేది అడుగు భాగాన్ని చేరి ముద్దగా తయారవుతుంది. ఈ విధంగా అడుగు భాగంలో ముద్దగా ఉన్నటువంటి భాగాన్ని చురుకైన ఘన పదార్థంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. చురుకైన ఘన పదార్థంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని యాక్టివేటెడ్ స్లడ్జ్ అంటాం. యాక్టివేటెడ్ స్లడ్జ్. తర్వాత ఈ చురుకైనటువంటి ఈ ఘన పదార్థానికి మనము అవాయు సహిత సూక్ష్మజీవులను పంపించడం జరుగుతుంది. అవాయు సహిత సూక్ష్మజీవులను పంపించి వేయటం జరుగుతుంది. దాని ఫలితంగా అక్కడ ఉన్నటువంటి మట్టిలో అంటే ఆ చురుకైన ఘన పదార్థంలో ఉన్నటువంటి శిలీంధ్రాలను బ్యాక్టీరియాలన్నింటినీ అవి జీర్ణం చేసుకోవటం జరుగుతుంది, ఆ అవాయు సహిత సూక్ష్మజీవులు అనేవి. సో ఈ విధంగా ఈ అవాయు సహిత సూక్ష్మజీవులు అనేవి ఈ మురుగునీటిలో ఉన్నటువంటి ఈ ముద్దగా ఏర్పడినటువంటి లేదా చురుకైనటువంటి ఈ ఘన పదార్థంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను మరియు శిలీంధ్రాలను జీర్ణం చేసుకోవడం జరుగుతుంది. సో ఈ జీర్ణక్రియలో మనకి మీథేన్ అనేది ఏర్పడుతుంది. ఈ జీర్ణక్రియ ఫలితంగా మనకి మీథేన్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్. ఓకే, చూడండి మనకి ఇక్కడ చురుకైనటువంటి యాక్టివేటెడ్ స్లడ్జ్లోకి మనము అవాయు సహిత బ్యాక్టీరియాలను పంపించేయటం, అవాయు సహిత సూక్ష్మజీవులను పంపించేయటం వల్ల మరి దీంట్లో యాక్టివేటెడ్ స్లడ్జ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలను ఇవి జీర్ణం చేసుకోవడం జరుగుతుంది. సో దాని ఫలితంగా ఈ జీర్ణక్రియ ఫలితంగా మనకి అక్కడ మీథేన్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ అన్నటువంటి పదార్థాలు అనేవి అంటే మిశ్రమ వాయువులు అనేవి ఉత్పత్తి కావటం జరుగుతుంది. ఈ విధంగా మీథేన్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ వాయువులతో కలిసి ఉన్నటువంటి వాయువులనే ఈ మొత్తం కలిసి ఉన్నటువంటి వాయువులనే మనము బయోగ్యాస్ అంటాం. బయోగ్యాస్ అంటే బయోగ్యాస్లో మనకి ఏ వాయువులు ఉన్నాయి అని కూడా అడగచ్చు. మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డయాక్సైడ్ ఇవి ఎలా ఏర్పడుతున్నాయంటే అవాయు సహిత సూక్ష్మజీవులు మనకి ఇక్కడ ఈ బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను జీర్ణక్రియ అంటే జీర్ణం చేసుకోవటం ఫలితంగా మనకి ఇక్కడ ఈ వాయువులనే విడుదలవుతున్నాయి. ఈ వాయువులనే మనము బయోగ్యాస్ అంటాము. సో ఈ బయోగ్యాస్కి మండే గుణం అనేది ఉండటం వల్ల మనం దాన్ని ఒక శక్తిగా వినియోగించుకోవడం జరుగుతుంది. ఓకే అండి. సో ఈ విధంగా మనము ద్వితీయ శుద్ధి విధానంలో మనము ఆ ప్రాథమిక ద్రవ వ్యర్థాల్లో ఉన్నటువంటి వాటిని తొలగించి వేయటం జరుగుతుంది. సో ముందుగా మనకి ఇక్కడ వాయు సహిత సూక్ష్మజీవులను పంపించేసి BODని తగ్గించడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ యాక్టివేటెడ్ స్లడ్జ్లో ఉన్నటువంటి వాటిని బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను అవాయు సహిత సూక్ష్మజీవులను ఉపయోగించేసి తొలగించేయడం జరుగుతుంది. దాని ఫలితంగా వాయువులు విడుదలవుతున్నాయి. ఈ వాయువుల మిశ్రమాన్ని మనము బయోగ్యాస్ అంటాం. ఓకే అండి. సో ఈ విధంగా శుద్ధి చేసిన తర్వాత సహజంగా లేదా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి నదులు మరియు సరస్సుల్లోనికి ఇటువంటి శుద్ధి చేసిన నీటిని మనము పంపించి లేదా విడుదల చేసినట్లయితే మనము ఆ నీటి వనరులు అనేవి కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా మనము ఈ నీటిని మనము శుద్ధి చేసి ఆ నదులు మరియు సరస్సుల్లోనికి పంపించేయాలి. ఓకే, మరి ఇక్కడ మనం చూసినది ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి గమనించినట్లయితే కొన్ని మిలియన్ గ్యాలన్ల మురుగునీటి అనేది విడుదలవుతుంది. వీటన్నిటిని మనం శుద్ధిపరచాలి అంటే యంత్రాల సాయంతో శుద్ధిపరచాలంటే మనకి చాలా ఖర్చుతో కూడుకున్న పని, అదేవిధంగా చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి యంత్రాల సహాయం లేకుండా ఎక్కువ మొత్తంలో ఈ రోజుల్లో ఈ మురుగునీటిని శుద్ధి చేయడానికి మనము సూక్ష్మజీవులనే ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది.
అంటే మానవుడు అభివృద్ధి పరిచినటువంటి ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ సూక్ష్మజీవులు మురుగునీటి శుద్ధి పరిచే విధానానికి పోటీగా నిలబడలేదని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ సూక్ష్మజీవులు ద్వారానే ఎక్కువ మొత్తంలో ప్రపంచంలో ఏర్పడినటువంటి మిలియన్ల కొద్ది మురుగునీటిని సూక్ష్మజీవుల సహాయంతో మనం శుద్ధి చేయటం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ అడవులు మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఓకే, గుర్తుపెట్టుకోండి, అడవులు మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖలు రెండు కలిసి మనకి గంగా కార్యాచరణ పథకం మరియు యమునా కార్యాచరణ పథకాల ద్వారా మన దేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఈ నదులను కాలుష్యం నుంచి కాపాడటానికి కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం కూడా జరిగింది. సో ఇక్కడ బిట్ అనేది అడిగేదానికి అవకాశం ఉందండి. గంగా కార్యాచరణ పథకం మరియు యమునా కార్యాచరణ పథకాలు ఏ మంత్రిత్వ శాఖలోనేవి ప్రారంభించడం జరిగింది అంటే అడవులు పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఇవి రెండు కలిసి ఇక్కడ ఈ పథకాలను ప్రవేశపెట్టి ఆ నదుల్లో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించేయటం జరుగుతుంది. ఓకే అండి, సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పైన ఇప్పుడు చెప్పుకున్నవే కాకుండా మనకి పర్యావరణం లేదా పర్యావరణంలో అనుకోకుండా ఒక్కొక్కసారి అనేక రకాలైనటువంటి ముఖ్యంగా నూనె లేదా రసాయన పదార్థాలు అనేవి విడుదలవుతూ ఉంటాయి. మరి ఇటువంటి వాటన్నిటిని మనం తొలగించాలి. సో ఇవన్నీ కూడా మనకి వాతావరణంలోనికి కానీ లేదా పర్యావరణంలోనికి విడుదలవటం వల్ల పర్యావరణ కాలుష్యం అనేది జరుగుతుంది. సో దాని ఫలితంగా మనకి విషపూరితమైనటువంటి వాయువులు కూడా ఏర్పడుతుంటాయి. అదేవిధంగా విషపూరితమైనటువంటి రసాయన పదార్థాలు అనేవి కూడా, వ్యర్థ పదార్థాలు అనేవి కూడా ఏర్పడుతుంటాయి. వాటన్నిటిని మనం తొలగించాలి. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి విషపూరితమైనటువంటి పదార్థాలను తొలగించడంలో కూడా మనము ఈ సూక్ష్మజీవులను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, భూమిపైన లేదా నీటిలో ఏర్పడినటువంటి ఈ విషపూరితమైనటువంటి వ్యర్థాలను తొలగించడంలో కూడా సూక్ష్మజీవులను ఉపయోగిస్తాము. ఈ ప్రక్రియనే మనము బయో రెమిడియేషన్ అంటాం. బయో రెమిడియేషన్. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి, కొత్త పదం ఇది. బయో రెమిడియేషన్ అంటే భూమిపైన కానీ లేదా నీటిలో కానీ ఏర్పడినటువంటి విషపూరితమైనటువంటి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి మనం సూక్ష్మజీవులను ఉపయోగిస్తాము. ఈ ప్రక్రియనే మనము బయో రెమిడియేషన్ అంటాం. సో ఈ విధంగా మనము మురుగునీటిని శుద్ధి చేసే విధానంలో సూక్ష్మజీవులని ఉపయోగిస్తామండి. సో నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ మనకి ఇక్కడ బయోగ్యాస్ ఉత్పత్తి. బయోగ్యాస్ ఉత్పత్తిలో సూక్ష్మజీవుల పాత్ర ఏ విధంగా ఉంటుంది? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, బయోగ్యాస్ అనేది కొన్ని వాయువుల మిశ్రమంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో మనకి మీథేన్ అనేటువంటి వాయువు ఎక్కువగా ఉంటుంది. బయోగ్యాస్లో ముఖ్యంగా ఏముంటుంది ఎక్కువగా అంటే మీథేన్ వాయువు ఉంటుంది. దీంతో పాటుగా మనకి హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ అనేవి కలిసి ఉండటం జరుగుతుంది. సో కాబట్టి మనము బయోగ్యాస్ను ఇక్కడ మిశ్రమ వాయువులుగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ బయోగ్యాస్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అని కూడా తెలుసుకున్నాము. బయోగ్యాస్ అనేది సూక్ష్మజీవుల చర్యల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఓకే, ఏ రకమైనటువంటి సూక్ష్మజీవులు అంటే అవాయు సహిత సూక్ష్మజీవుల యొక్క చర్యల ఫలితంగా ఉత్పత్తి అవుతుంది. దీన్నే మనము ఇంధనంగా ఉపయోగించుకోవడం జరుగుతుందండి. సరే, మరి ఇక్కడ ఈ బయోగ్యాస్లో ఏ వాయువు విడుదలవుతుంది, వాయువు యొక్క రకం ఏంటి అనే దాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఉపయోగించేటువంటి అంటే ఈ గ్యాస్ ఉత్పత్తిలో ఉపయోగించేటువంటి సూక్ష్మజీవుల యొక్క రకాన్ని మరియు అవి ఉపయోగించినటువంటి కర్బన సంబంధిత పదార్థాలపైన మనకి ఆ వాయువుల విడుదల అనేది ఆధారపడి ఉంటుంది.
సో ఇక్కడ మనకి బయోగ్యాస్ అనేది విడుదలవుతుంది చెప్పుకున్నాము. ఈ గ్యాస్ అనేది విడుదలయ్యేది ఏ రకమైన గ్యాస్ విడుదలవుతుంది అనేది మాత్రం అక్కడ సూక్ష్మజీవుల యొక్క రకం పైన మరియు ఆ మురుగునీటిలో ఉన్నటువంటి కర్బన సంబంధిత పదార్థాలపైన ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ 2 పదార్థాలపైన ఆధారపడి మనకి ఆ వాయువులు అనేవి విడుదలవుతూ ఉంటాయి. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కిణ్వ ప్రక్రియ, కిణ్వనం గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మనం ఈ కిణ్వ ప్రక్రియలో ముఖ్యంగా మనకి ఏ వాయువు విడుదలవుతుంది? కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి వాయువు అనేది విడుదలవుతుంది. కిణ్వ ప్రక్రియ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ కిణ్వ ప్రక్రియలో మనం అవాయు బ్యాక్టీరియాను ఉపయోగించుకోవడం జరుగుతుంది. అవాయు బ్యాక్టీరియా కానీ అదేవిధంగా వీటిని ఉపయోగించుకొని మనం ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి వాయువు అనేది విడుదలవుతుంది. దీంతో పాటుగా మనకి ఇథనాల్ అనేటువంటి పదార్థం కూడా ఏర్పడుతుంది. దీని ఫలితంగా మనకి అక్కడ ఈథైల్ ఆల్కహాల్తో పాటు కార్బన్ డయాక్సైడ్ పదార్థాలు కూడా మనకి కిణ్వ ప్రక్రియలో ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని అవాయు బ్యాక్టీరియాలు అనేవి సెల్యులోజ్ పదార్థం పైన కొన్ని అవాయు బ్యాక్టీరియాలు అనేవి సెల్యులోజ్ పదార్థం పైన పెరిగి అక్కడ మీథేన్ వాయువును విడుదల చేయడం జరుగుతుంది. మీథేన్ CH4 అండి, మీథేన్ వాయువును. మరి మీథేన్ వాయువుతో పాటుగా ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్లతో కూడినటువంటి వాయువులను కూడా విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం ఈ బ్యాక్టీరియాలనే మనము ఇక్కడ ఏమంటున్నామంటే మిథనోజన్లు అంటాం. మిథనోజన్లు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని రకాల అవాయు బ్యాక్టీరియాలు అనేవి సెల్యులోజ్ పదార్థం పైన చిరజరిపి మీథేన్తో పాటు కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువులను విడుదల చేయడం జరుగుతుంది. ఇటువంటి బ్యాక్టీరియాలను మనము మిథనోజన్లు అంటాము. అంటే ఇక్కడ మీథేన్ వాయువును ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలనే మనము మిథనోజన్లు అంటాము. ఈ విధంగా ఒక్కొక్క బ్యాక్టీరియాని మనము మిథనో బ్యాక్టీరియా అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ మనకి కొన్ని బ్యాక్టీరియాలన్నీ కలిసి ఉంటాయి. అలా కాకుండా ఒక్కొక్క బ్యాక్టీరియం ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క బ్యాక్టీరియంనే మనము మిథనో బ్యాక్టీరియం అంటాం. మిథనో బ్యాక్టీరియం అంటే ఇక్కడ అవాయు బ్యాక్టీరియాలు అనేవి కొన్ని కలిసి ఉంటాయండి. అలా కలిసి ఉన్నటువంటి ఒక్కొక్క దాన్ని మనం ఒక్కొక్క బ్యాక్టీరియంని మనం మిథనో బ్యాక్టీరియంలు అంటాము. సాధారణంగా ఇవి మురుగునీటిని శుద్ధి చేసే ప్రక్రియలో మనం వాయురహిత మురుగునీటిలో మనం వీటిని గమనించి వాటి ద్వారా మనం ఇక్కడ మీథేన్ వాయువుని విడుదలవుతుంది మనం తెలుసుకోవటం కూడా జరిగింది. సో ఇక్కడ దీంతో పాటుగా పశువుల యొక్క జీర్ణకోశంలో కూడా మనకి కొన్ని రకాలైన బ్యాక్టీరియాలు అనేవి సెల్యులోజ్ పదార్థాలను జీర్ణం చేయడానికి ఉపయోగపడటం జరుగుతుంది. సో పశువుల జీర్ణకోశం. సో పశువుల్లో మనకి ఎక్కువగా సెల్యులోజ్ అనేటువంటి పదార్థం ఉంటుంది. మరి ఈ సెల్యులోజ్ అనేటువంటి పదార్థంను జీర్ణం చేసుకోవడానికి కూడా కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఇక్కడ ఉపయోగపడుతూ ఉన్నాయి. జీర్ణక్రియ కోసం అంటే పశువుల యొక్క జీర్ణకోశంలో ఉన్నటువంటి ఈ సెల్యులోజ్ పదార్థం జీర్ణం అవ్వటానికి ఇక్కడ కొన్ని రకాల సూక్ష్మజీవులు కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ పశువుల యొక్క జీర్ణకోశంలో ఉన్నటువంటి సెల్యులోజ్ని జీర్ణం చేయడానికి కూడా ఇక్కడ కొన్ని రకాలైన సూక్ష్మజీవులు ముఖ్యంగా కొన్ని రకాల బ్యాక్టీరియాలు అనేవి ఉపయోగపడుతున్నాయని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే అండి. సో ఇక్కడ మనకి దీంతో పాటుగా ఒక వాయువు కూడా విడుదలవుతుంది. సాధారణంగా మనం గోబర్ అనేటువంటి పేరుతోటి మనం పిలవటం జరుగుతుంది. గోబర్ గ్యాస్ అని కూడా పిలుస్తాము. మరి ఈ గోబర్ అనేది మనకి పశువుల వ్యర్థ పదార్థం నుంచి ఏర్పడటం జరుగుతుంది. దీన్ని మనం సాధారణంగా పేడ అంటాము. మరి ఈ పశువుల పేడను కొన్ని రకాల బ్యాక్టీరియాలను విచ్ఛిన్నం చేసి వాటి నుంచి మనకి ఇక్కడ ఒక వాయువుని విడుదల చేయడం జరుగుతుంది. దాన్ని మనము గోబర్ గ్యాస్ లేదా బయోగ్యాస్ అంటాం. బయోగ్యాస్. సో ఇక్కడ మనకి బయోగ్యాస్ అనేది ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ముఖ్యంగా ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్లనే ఉంటాయి. ఈ బయోగ్యాస్ ప్లాంట్లలో మనకి
ఈ విధంగా ఉన్నట్లయితే ఈ ప్లాంట్లో ఇక్కడ అడుగు భాగాన సిమెంట్ తోటి తయారు చేసినటువంటి భాగం ఉంటుంది. దాదాపుగా దీని యొక్క లోతు అనేది 14 నుంచి 15 అడుగుల లోతు అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి దీనిలోనికి ఈ ప్లాంట్లోనికి జీవ వ్యర్థ పదార్థాలు అనేవి వేయటం జరుగుతుంది. జీవ వ్యర్థాలు. సో మరి జీవుల నుంచి లేదా మొక్కలు జంతువుల నుంచి విడుదలైనటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ వీటి యొక్క అడుగు భాగంలో వేసేయటం జరుగుతుంది. మరి సేకరించి దాన్ని అడుగు భాగాన్ని వేసి దానిపైన ఒక పలుచని పొరలాగా మనము పేడను వేయటం జరుగుతుంది. సో ఈ విధంగా మనం జీవ వ్యర్థాలను సేకరించి ఈ ప్లాంట్లోకి వేసిన తర్వాత వాటిపైన మనకి ఒక పలుచని పొరలాగా పేడను వేయటం జరుగుతుంది. ఓకే అండి, పేడను కలుపుతాము. సో ఈ విధంగా కలిపినటువంటి పేడ ఈ ట్యాంకులో పై భాగాన ఒక మూత అనేది ఉంటుంది. ఈ మూత అనేది మనకి కొంచెం లూజ్గా ఉంటుంది, టైట్గా ఉండకుండా పైన మనకి తేలుతూ ఉన్నట్టుగా మనకి ఉండే విధంగా ఈ మూతను ఇక్కడ సెట్ చేయటం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ సూక్ష్మజీవులు అనేవి ఈ జీవ వ్యర్థాలను కుళ్ళింపజేయటం వల్ల మనకి ట్యాంకు లోపల నుంచి కొన్ని వాయువులు అనేవి విడుదలవుతాయి. సో ఇక్కడ జీవ వ్యర్థాలు అనేవి కుళ్ళిపోతాయి సూక్ష్మజీవుల ఫలితంగా. దీని ఫలితంగా మనకి వాయువు విడుదలవుతుంది. ఈ విడుదలైనటువంటి వాయువు ఫలితంగా మనకి ఇక్కడ మూత అనేది ఇక్కడ పై భాగానికి ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఈ ప్లాంట్ నుంచి బయటకు పంపించడానికి ఇంకొక మార్గం ఉంటుంది. ఈ మార్గం ద్వారా ఈ వాయువును బయటికి పంపించేసి గృహోపయోగకరణం కోసం వీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏర్పడినటువంటి ఈ వ్యర్థ పదార్థానికి కూడా వేరొక మార్గం ఉంటుంది. ఈ మార్గం ద్వారా ఈ జీవ వ్యర్థాలు పేడను మళ్ళీ మనము ఇక్కడ దీన్ని వేరే మార్గం ద్వారా బయటికి తీసుకుని వచ్చి వీటిని మనము ఎరువులుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే అండి, సో ఈ విధంగా మనము పశువుల యొక్క వ్యర్థాల నుంచి, ముఖ్యంగా పేడ లాంటి పదార్థాల నుంచి మనము బ్యాక్టీరియాలను ఉపయోగించి బయోగ్యాస్ని ఉత్పత్తి చేయటం జరుగుతుంది. సో ఇంకొక చిన్న పాయింట్ ఉందండి, ఈ పాయింట్ తోటి మనం దీన్ని కంప్లీట్ చేసుకుందాం. ఈ పాయింట్ చెప్పిన తర్వాత సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. చివరిగా మనకి చూసుకున్నట్లయితే భారతదేశంలో బయోగ్యాస్ ఉత్పత్తి చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా మనకి ఐఏఆర్ఐ మరియు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్. సో ఈ రెండు సంస్థలు గుర్తుపెట్టుకోవాలండి, కేవీఐసి, ఓకే, ఐఏఆర్ఐ, ఓకే, ఇండియన్ అగ్రికల్చరల్, ఓకే, రైస్ ఇన్స్టిట్యూట్, ఓకే, అంటే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అండి, రైస్ కదండి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ మరియు ఖాదీ గ్రామీణ పరిశ్రమ కమిషన్. ఇవి రెండు కూడా మన భారతదేశంలో, ఇండియాలో మనకి బయోగ్యాస్ ఉత్పత్తి చేసేటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. అంటే భారతదేశంలో బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియ అంతా కూడా ఈ రెండు సంస్థలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వీటి యొక్క ఆధీనంలోనే భారతదేశంలో బయోగ్యాస్ ఉత్పత్తి అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనము ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలండి, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ మరియు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్, ఈ రెండు సంస్థలు కలిసి భారతదేశంలో బయోగ్యాస్ ఉత్పత్తిని ఉత్పత్తి చేయటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది మనకి ఇక్కడ ఈ రెండు టాపిక్స్ మనం ఈ వీడియోలో నేర్చుకున్నాము. నెక్స్ట్ మనకి ఇంకొక సెషన్ తోటి మనం ఈ యూనిట్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. మరి ఆ సెషన్లో నెక్స్ట్ సెషన్లో మనకి జీవ నియంత్రణ, ఓకే, మరి జీవ నియంత్రణ అంటే ఏమిటి, మరి ఈ జీవ నియంత్రణలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఏంటి అనేది నేర్చుకుంటాము. మరియు దీంతో పాటుగా మనకి జీవ ఎరువులు, బయో ఫెర్టిలైజర్స్, ఓకే, జీవ ఎరువులు అంటే ఏమిటి, మరి జీవ ఎరువుల ఉత్పత్తిలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఏంటి. సో నెక్స్ట్ చివరిగా సవాళ్ళు విసురుతున్న
సూక్ష్మ జీవులు అనేటువంటి టాపిక్స్ ఉన్నాయండి, 3 టాపిక్స్. సో ఈ 3 టాపిక్స్ కూడా నెక్స్ట్ సెషన్లో మనం చెప్పుకుంటాము. సో దీంతో మనకి ఇక్కడ ఈ మానవ సంక్షేమంలో సూక్ష్మ జీవులు అనేటువంటి యూనిట్ మనం కంప్లీట్ చేసుకుంటాం. ఖచ్చితంగా మనకి డిఎస్సిలో ఇక్కడ 1 ఆర్ 2 బిట్స్ అనేవి కూడా మనకి ఈ చాప్టర్ నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. చాలా ఈజీ చాప్టర్. ఓకే, కాబట్టి ఇటువంటి చాప్టర్ మనం మిస్ చేయకుండా కరెక్ట్గా మనం బిట్ అనేది చదువుకోగలిగితే ఒకటి లేదా ఇంకొక బిట్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నోట్స్ రాసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్.